ఇప్పటి వరకు నా గార్డెన్‌లో కూరగాయ చెట్లు అయి చూసిండ్రు కదా! ఇప్పుడు పాడైపోయిన చెట్లు కూడా చూడండి. ఇది టమాటో ప్లాంట్ ఆల్రెడీ ఒక 4, 5 టమాటాలు వచ్చినాయి దీనికి. కానీ చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో. సడెన్‌గా ఈ టమాటోస్‌కి ఏంటో డిసీజ్ వెరైటీ వస్తాయి అనుకుంటా. లాస్ట్ ఇయర్ కూడా అంతే. చాలా పెద్ద పెద్ద టమాటో చెట్లన్నీ ఇలానే రీజన్ లేకుండా లీవ్స్ అన్నీ యెల్లోగా అయిపోయి పడిపోయినాయి. మరి రీజన్ ఏంటో తెలీదు. స్టెమ్ చూస్తే స్ట్రాంగ్‌గానే ఉంది. లీవ్స్ అన్నీ ఇట్లా తిరిగిపోయి పడిపోతాయి. మరి అది ఏం డిసీజో ఏంటి అని నాకు లాస్ట్ ఇయర్ అర్థం కాలేదు. ఈ ఇయర్ ఏమో ఇది ఒక్కటే చెట్టుకు అట్లా అయ్యింది. ఇంక అప్పటి నుంచి టమాటో చెట్లను అన్నిటిని ఒక దగ్గర పెట్టడం ఆపేసిన. 2 చెట్లు ఒక దగ్గర, 2 చెట్లు ఒక దగ్గర అట్లా పెడతాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో స్ప్రెడ్ అయినా సరే ఆ 2 చెట్లు పోతాయి, మిగతా దగ్గర వేరే చెట్లు సేఫ్గా ఉంటాయి కదా అని చెప్పేసి అట్లా నేను పెడుతూ ఉంటాను. ఈ చిన్న టమాటో చెట్లకు కూడా లీవ్స్ ఎల్లోగా అవ్వడం స్టార్ట్ అయినాయి. మరి ఏమైనా స్ప్రెడ్ అయిందా ఏంటి అని చెప్పేసి లీవ్స్ అన్ని తెంపేసిన ఎల్లోవి. బట్ చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటికి 2 days అవుతుంది. వాటర్ మెలన్ కి అయితేనేమో కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది. పెద్ద సైజ్ అయిన తర్వాత సడన్ గా పోయింది పండు చూడండి. నేను అన్ని చెట్లకు కాల్షియం యాడ్ చేసినా కానీ వాటర్ మెలన్ అండ్ యాష్గార్డ్ చెట్లకు యాడ్ చేయలేదు. అంటే గుడ్డు పొట్లు ఉంటాయి కదా అది. సో ఇప్పుడు మళ్ళీ గుడ్డు ఎగ్ షెల్ పౌడర్ మొత్తం మళ్ళీ రెండింటికి కూడా యాడ్ చేసిన. సబ్స్క్రైబ్.